వెరైటీ ఇడ్లీ చేద్దామని నిన్ననే కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం మిక్సీ పట్టుకున్నాను. ఇంతకీ ఏం చేయాలక్కా ఆ ఇంగ్రీడియెంట్స్ అని అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్. ఇడ్లీలు తెల్లగా ఉంటాయి కదా! కొంచెం ఆరెంజ్ కలర్‌లోకి, పింక్ కలర్‌లోకి రావడానికి బీట్రూట్, అలాగే క్యారెట్ 2 మిక్సీ పట్టుకొని ఇంకా వాటినైతే ఇడ్లీ పిండిలో కలిపినామనుకోండి కలర్స్ వస్తాయి కదా! పిల్లలు చక్కగా ఏంటి కలర్ ఉన్న ఫుడ్డు ఇదేదో వెరైటీ అనుకోని తింటారనేసి నాకు కూడా ఏదో ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసినట్టు ఉంటది కదా! అని ట్రై చేస్తున్నాను. పొద్దుటే లేసానబ్బా అసలకి ఫస్ట్ చేసుకున్న ఫుడ్ నేనే తినాలనేసి బ్రష్ చేసుకొని వచ్చాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఒక పొయ్యి మీద అయితే రైస్ కడిగి పెట్టాను. ఇంకా వీటైతే బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2 సెపరేట్ గిన్నెల్లోకి సెపరేట్‌గా పిండి తీసుకున్నాను. ఒక దాంట్లో ఏమో బీట్రూట్, ఇంకొక దాంట్లో అయితే క్యారెట్ వేసి చూడండి ఇంకా ఇలాగైతే కలుపుకుంటున్నాను. మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను నిన్ననే. ఒక 2 క్యారెట్‌లయితే తీసుకున్నాను. అలాగే ఒకటే బీట్రూట్ పెద్దది. క్యారెట్ అయితే అసలు గలవట్లేదులే గానీ బీట్రూట్ కొంచెం వేసిన వెంటనే మొత్తం కలిసిపోయిందబ్బా! ఇంకా అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. సూపరుంటది పిల్లలకి. సో, హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టుంటది. వాళ్ళు ఇష్టంగా తిన్నట్టుంటది. మనకు గూడా ఏదో ఒక ఎక్స్‌పెరిమెంట్ జేసినాం అబ్బా! ఇది సక్సెస్ అయినాము అని అనిపిచ్చిద్ది. సో, నాకైతే ఏదైనా పని చేసేటప్పుడు అందులో ఆట ఉండాలి ఫస్ట్. వెతుక్కుంటూ, ఆడుకుంటూ చేస్తూ ఉంటాను. మా ఆయనైతే ఏ పని జేసినా ఏదో ఒక దూల పనైతే జేయాల్సిందేనా అంటూ ఉంటారు. అంటే నాకు ఉత్తగా చేస్తే చేయబుద్ధి కాదనమాట. ఆడుకుంటూ చేస్తేనే మంచిగా అనిపిచ్చిద్ది. సో, ఇంకిప్పుడైతే ఇడ్లీలైతే వేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో! ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చింది అసలకి. సర్లే కానీ మీరు వీడియో చూసి వెళ్ళిపోవడమే కాకుండా కుసంత కుడిసైతే లైక్ కొట్టేసి వెళ్ళిపోండబ్బా! ఎంత కష్టపడుతున్నానో తెలుసా? అసలు ఈ చలికైతే పీక్కొనొచ్చేత్తన్నాయి కాళ్ళు, చేతులు. ఈ వీడియోలో ఇంత ఫాస్ట్‌గా చేశాను కదా! అదంతా నిజమనుకుంటే మీరు ఇడ్లీలో కాలేసినట్టే అండి. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. లేకపోతే చిన్నగా చేశాను. అంతలాగా చేస్తే ఇంక మీరసలు చూడనే చూడరనేసి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేశాననమాట. అసలు కాళ్ళు, చేతులు రావట్లే పని జేయడానికి, ఏది జేయడానికి అసలు సహకరించట్లేదు. కానీ తప్పదు కదా! పిల్లల్ని స్కూలుకి పంపించాలి అన్న ఉద్దేశంతో లేసి చేయడం తప్పించి ఇంతకైతే ఏం లేదు. మొత్తానికైతే ఇడ్లీలు రెడీ.